రోజులుగా చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటంలో మరి జగనన్న గారికి చేరాలని మేము ఆశిస్తున్నాము. మేము ఎన్ని రోజులుగానో చేస్తున్నాం కానీ జగనన్న మాత్రం మా సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదు. మరి ఎలక్షన్ ముందైతే ఏమన్నారంటే అందరూ నా చెల్లెళ్ళారా నా అక్కల్లారా అని చెప్పేసి నమస్కారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నుదుటిపైన ముద్దులు పెడుతూ అమ్మ నా కుటుంబం అంటూ ఆయన బాగా హామీలు ఇచ్చేశారు. మరి మా వైపు అయితే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఎందుకు చూడట్లేదు? నేను విన్నాను అన్నారు. ఇప్పుడు మా సమస్య ఆయనకి వినపడతలేదా ఏంటి? ప్రశాంతంగా ఆయన ఏసీ గదిలో పడుకున్నారా? మేము ఇట్లా మండు టెండల్లోనేమో ఇట్లా చెట్ల కింద మా పడుగాపులు కాసుకుంటూ మేము పిల్లల్ని వదిలేసి మరి సంసారాలను పక్కన అన్నీ వదిలేసి కుటుంబాలను పక్కన పెట్టేసి ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి మరి ఇలా మేము రోడ్ల మీద చేరి ఉన్నాము. మరి అన్నకి ఎందుకు పట్టట్లేదు? మా చెల్లెళ్ళు మా అక్కలు అంటారు ప్రతి మాట కూడా, కానీ అన్న మాత్రం మా సమస్యను పట్టించుకోవట్లేదు. అసలు ఇది న్యాయమైన జగనన్న అని మేము అడగదలుచుకున్నాము. మరి ఈ సమస్యను ఇప్పటికైనా సరే మాకు పరిష్కరించాలని మేము కోరుతున్నాము. ఆయనకి మా పైన కోపం ఉందేమో కానీ ఇంకా అన్నని మేము అభిమానిస్తూనే ఉంటున్నాము. ప్రతిసారి కూడా మేము అన్న అని అంటున్నాం కానీ ఇంకో వేరేగా కూడా మేము అనలేకపోతున్నాము. ఇంకా మా సమస్యను పరిష్కరిస్తారనే మేము చూస్తున్నాము, కానీ అన్న మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి మా సమస్యను మీరు ఆలకించండి. అసలు మేము ఏం చేస్తున్నామో కదా, లోకల్లో మరి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి అసలు మేము ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు. ఇలాంటి పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు రేపు మీకైనా సరే ఈ చెడ్డ పేరే ఇదంతా కూడా. ఏదైనా మా సమస్యలు పరిష్కారం చేస్తే మరి మన దేశంలో ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు. మీరు కనుక మా సమస్యలను పరిష్కరించకపోతే మిగతా పక్క దేశాలకు కూడా చాలా చులకన భావమే వస్తుంది. మరి నెంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్పేసి యాడ్లు ఇస్తూ ఉంటారు. మరి ఈ సమస్య ఏంటి ఇట్లాగే వదిలేస్తున్నారు మీరు? ప్లీజ్ జగనన్న, మా సమస్యకి పరిష్కారం ఇవ్వండి. ఒకటి ఈ రోజున 21 రోజుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం వేడుక చూస్తున్నట్టు చూస్తూ ఉంది. లక్షలాది మంది మహిళలు కన్నీటి ఆవేదంతో రోడ్డు మీద ఉండి మీరిస్తారన్న హామీయే, మీరిస్తానన్న తెలంగాణ కన్నా అదనంగా ఏదైతే ఇస్తానన్నారో దాన్ని అమలు చేయమని 3 సంవత్సరాలుగా అడిగి 21 రోజుగా సమ్మె చేస్తూ ఉంటే పేద ప్రజలకి, గర్భిణీలకి, బాలింతలకి, సమాజ అభివృద్ధికి సేవ చేసే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కన్నీటి ఆవేదంతో రోడ్డు మీద ఉంటే కనీసం పట్టించుకోకపోవడం అనేది ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అనేది చరిత్రలో ఈ ప్రభుత్వం నిలిచిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. వెంటనే మేము చేసే సమ్మెను, మా సమస్యను పరిష్కరించి మా జీతాన్ని పెంచి మమ్మల్ని సమ్మె విరమింపు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లేని పక్షంలో మీరు అసలు సీఎంగా కాదు, కనీసం మీరు అన్న అంటారే, అన్నగా కానీ మేనమావంగా కానీ సీఎంగా కానీ దేనికి ఉండడానికి అర్హులు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.